మెదక్ జిల్లా తూప్రాన్ మున్సిపల్ పరిధిలోని పడాలపల్లిలో సాయంత్రం కురిసిన వర్షానికి పిడుగుపడి చెట్టు కింద ఉన్న ఇద్దరు బాలురు నడిపల్లి యశ్వంత్ 9వ తరగతి, పంబల ప్రసాద్ 10వ తరగతి మృతి చెందడం జరిగింది. మరో బాలుడు కిరణ్ కు గాయాలయ్యాయి. కాగా మృతదేహాలతో పాటు క్షతగాత్రుడిని ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో పరిశీలించిన అనంతరం స్థానిక తహసీల్దార్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఇద్దరు విద్యార్థుల మృతి బాధాకరమని తెలిపారు. వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ప్రభుత్వం వారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందేలా చూస్తామని సందర్భంగా వారు తెలిపారు. గుడ్ ఈవినింగ్ అండి. డాక్టర్ అమర్ సింగ్, తూప్రాన్ గవర్నమెంట్ హాస్పిటల్ మెడికల్ సూపరింటెండెంట్. ఇలా సాయంత్రం అరౌండ్ 4:30 టు 5 ఆ టైంలో పడాలపల్లి విలేజ్ లిమిట్స్లో పిల్లలు క్రికెట్ ఆడుకుంటుంటే సడన్గా వర్షం స్టార్ట్ అయ్యి సో ఈ పిడుగు ఆ సౌండ్ వచ్చేసరికి వాళ్ళు చెట్టు కిందకి వెళ్ళారంట, మామిడి చెట్టు కిందకి. ఆ వెళ్ళిన క్రమంలో వాళ్ళ చెట్టు పైన పిడుగు పడింది. పడ్డెంబడే మొత్తం ఉన్న 3 పిల్లల్లో 2 పిల్లలు పిడుగుపడి అక్కడే వాళ్ళు చనిపోవడం జరిగింది. దాంట్లో నడిపల్లి యశ్వంత్ సన్ ఆఫ్ ఐలేష్ 13 years అండ్ పంబాల ప్రసాద్ సన్ ఆఫ్ ముత్యాలు, వాళ్ళ నాన్న కూడా లేరు, చనిపోయారు. ఇంకో అబ్బాయి వచ్చేసి ముఖద్దం కిరణ్ సన్ ఆఫ్ సుధాకర్. సో 3 తీసుకొని వచ్చారు. ఇక్కడ తెచ్చాక దాంట్లో 2 అయితే డిక్లేర్ చేయడం జరిగింది. డిక్లేర్ చేసిన తర్వాత వాళ్ళకి మార్చి షిఫ్ట్ చేయడం జరిగింది. ఇంకొక అబ్బాయి అనేది అబ్జర్వేషన్ పెట్టాము, కానీ ఈసీజీ కొద్దిగా గ్రాస్ చేంజెస్ ఉన్నాయి కాబట్టి కొద్దిగా ఐసీయూ కేర్ అవసరం పడవచ్చు. సో ఫ్రీ అంబులెన్స్ ఇచ్చి కొద్దిగా హైయర్ సెంటర్ రెఫర్ చేసే క్రమంలో ఉన్నాము. డెఫినెట్లీ ఆ అబ్బాయి సెటిల్ అవుతారు, అంత క్రిటికల్ అయితే ఏం లేదు, కానీ కొద్దిగా ఈసీ చేంజెస్ ఉన్నాయి కాబట్టి మనకు పిడుగు వల్ల ఏంటంటే మనకు హార్ట్ రిథమ్ డిస్టర్బెన్సెస్ ఉంటాయి కాబట్టి ముందు జాగ్రత్త చర్యలో భాగంగా అబ్బాయిని పంపించడం జరుగుతుంది. నేను తహసీల్దార్ తూప్రాన్ గారు. ఇంతకుముందు పిడుగుపాటు అని పడాలపల్లి నుంచి ఫోన్ వస్తే ఇమీడియట్గా ఇక్కడికి రావడం జరిగింది. 2 పిల్లలు క్రికెట్ ఆడుతుండగా మామిడి చెట్టు కింద వెళ్ళేసరికి పిడుగుపడి 2 చనిపోయినట్లు వార్త వచ్చింది. అలాగే ఒక అతను ఇంజూరీగా ఉన్నాడు, అతన్ని చూడడం జరిగింది. దీనికి గాను వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరామర్శించడం జరిగింది. అలాగే ఏదైతే ఇంజూరీ ఉన్నాడో అతన్ని కూడా పరామర్శించడం జరిగింది. తర్వాత దీనికి ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్థిక సాయమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని వాళ్ళ చెప్పడం జరిగింది.